ఈరోజు మా ప్లాన్ ప్రకారం ఆర్ఎండ్బి శాఖ వచ్చిన నిధుల్లో కొన్ని మెడికల్ కాలేజీలు, కొన్ని కాలేజీలు, ఆర్ఎండ్బి ఆఫీసులు కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తోనే టేకప్ చేసిన. మాకు వచ్చే బడ్జెట్లో అది చెప్పాలంటే అసలుతో చెప్పాలి. మాకు వచ్చే బడ్జెట్లో ఆర్ఎండ్బిలో డిపార్ట్మెంట్ టేకప్ చేసి మీరు వాటి కలెక్టర్ ఆఫీస్లో బిల్డింగ్ చేయకపోతే మా బడ్జెట్కి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా పేమెంట్ చేస్తూ కొద్దిగా ఆ క్లియరెన్స్ చేస్తున్నాం. ఆ కట్టావు కలెక్టర్ ఆఫీసులో. ఇప్పుడు హరీష్ అన్న నువ్వు కలెక్టర్ ఆఫీస్ మంచిగా కట్టావు, మరి పేమెంట్ ఇవ్వాలి కదా. నువ్వు పేమెంట్ అయితే కట్టుకుంటున్నావు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టావు, ప్రతి క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే కట్టావు. ఎమ్మెల్యే పోయి ఆడ సంసారం చేస్తూ ఉంటున్నావు, దానికి పేమెంట్ ఇవ్వలే, అది నువ్వే ఇవ్వాలి. మాకు వచ్చే ఆర్ఎండ్బి బడ్జెట్ ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదువుకుంటా రోడ్లు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద ప్లానింగ్ చేసినాం ఆర్బీఐతోని. ముఖ్యమంత్రి గారు నేను ఒక 50 మీటింగ్లు అది చెప్తా. అది కాదు సార్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత వారం రోజులకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తారు. అంటే ఆయన ఫస్ట్ 30%, 20% అంటే మరి వీరే ఇచ్చినట్టుంటున్నావు. హరీష్ రావు గారే ఏపించినాము. ఎందుకంటే మీరు పిలిచినంత టెండర్లు ప్రపంచంలో దేశంలో 10 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి ఏ గవర్నమెంట్ ఎన్ని టెండర్లు పిలవలే. చెప్తున్నా మీరు సింగరేణి ఓపెన్ చెప్తా నేను. మంత్రి గారు అరే నేను అందుకే ఈరోజు సార్ ఒకటి ప్రాజెక్ట్తోని రాష్ట్రంలో మీరు ఎవరు చూడనంత, మీరు ఊహించనంత విధంగా బ్రహ్మాండమైన రోడ్లు రాబోతున్నాయి. కొద్దిగా ఆలస్యమైంది. మీరు చెప్పిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు జనగామంతో మొదలుపెట్టుకొని మీరు పెట్టినప్పుడు మన హరీష్ అనే చెప్పిన రోడ్డు దాన్ని కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నా. వెంటనే దాన్ని కూడా నాన్ ప్లాన్ కింద కంప్లీట్ చేస్తాం. సిద్దిపేట రింగ్ రోడ్డు, గజ్వేల్ రింగ్ రోడ్డు, ముఖ్యమంత్రి గారి రింగ్ రోడ్డే మీరు పూర్తి చేయలే. ఇప్పుడు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నువ్వు పిల్లలు చేసి వదిలిపెట్టావు. ఇది సార్ స్పీకర్ సార్, మా హరీష్ గారు ఇంత పెద్ద మనిషి, ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్డు 2 నెలలు పూర్తి చేయొచ్చు. ఆయన నెంబర్ 2 మినిస్టర్, ఆయన రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా నా మీద పెట్టిన బాధ్యత. ఇప్పుడు ఇవన్నీ మేము పూర్తి చేస్తున్నాం. అందుకని మేము ఒక్కటే చెప్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి సూచికలు. అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్, గడ్కరీ గారు ఎప్పుడు చెప్తారు, అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. అమెరికా దాంతోనే ఇవాళ అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మీరు రోడ్లను నెగ్లెక్ట్ చేసినా మేము రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల మీద ఎంత దృష్టి పెడుతున్నామో రోడ్ల మీద మీరు అనుకుంటున్నాం. టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిపోయింది. రాగానే ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేస్తాం. మీరు ఊహించుకొని అంటే మీకు కనబడ్డదో ఏం పడదు. నిన్ననే మన టెండర్ లాస్ట్ డేటు నిన్న సాయంత్రం ఓపెనింగ్ అయింది. ఇంకా 10 రోజులు టెక్నికల్ ఎవాల్యుయేషన్. అంటే ప్రతిదీ ఏంటంటే అందరూ కూడా ఏంటంటే అందరూ కూడా వాళ్ళలాగానే ఉంటారు అనుకుంటారు సార్. అందరూ కూడా వాళ్ళలాగానే ఉంటారు అనుకుంటారు. మీరే చెప్పిన సింగరేణి గురించి ఒకసారి కేంద్రంలో ఒకసారి రాష్ట్రంలో 80% జరుగుతాను వీళ్ళని చెప్పి అదే చెప్తున్నా. అక్కడే కేంద్రంలో పార్లమెంట్లో ఇక్కడ పోరాటం చేసి ఆపిన వాడిని నేనుండగా ఎట్టి పరిస్థితుల్లో మీరే కలలు అంతులు కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నా. అది ఫస్ట్ వెళ్ళబెట్టింది. అరే రాజశేఖర గారు ఒక్క నిమిషం, నేను చెప్పకముందే మా హరీష్ గారు అదే మీరు
అరే చెప్పినా కదా మీరు చెప్పిన రోడ్స్ మీరు ఏమైనా ఇప్పుడు మా హరిజన మాట్లాడిస్తా కదా హరిజన మాట్లాడి నేను ఒకటే నేను జనగామ ఫస్ట్ చెప్పాను సార్ జనగామ నేను ఒకసారి 5 ఏళ్ళు ఎంపీగా నన్ను ఎన్నుకున్నారు తప్పకుండా హ్యాబ్లో ప్రతి రోడ్డు మండల కేంద్రానికి హ్యాబ్ కానీ నాన్ ప్లాన్ కానీ ఒకటి గుర్తుపెట్టి మన సిఆర్ఎఫ్లో కూడా 35 కోట్లు పెట్టినా హ్యామ్లో నాన్ ప్లాన్లో కంపల్సరిగా సిద్దిపేట జనగాం కలిసే రోడ్డు కానీ మధ్య దుబ్బాక లింక్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది రేపు ప్రైస్ బిడ్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాం ఆ తర్వాత ప్రైస్ బిడ్ ఈ మంత్ ఎండింగ్ ఓపెన్ చేస్తే మీరు చూసుకోండి తప్పకుండా మీ రోడ్లు అన్ని కవర్ చేసే విధంగా పెట్టడం జరిగింది అందుకనే ఆలస్యమైంది ప్లాన్ చేసుకొని ప్రతి రోడ్డు కూడా కలిసే విధంగా పెట్టడం జరిగింది ఇంకా కూడా 4,000 కోట్ల ప్రొవిజన్ ఉన్నది దాన్ని కూడా తీసుకొని పెడతాం